ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఐకమత్యంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా బాధ ఏందో తెలుస్తుంది. మొన్న ఉగ్రవాది దాడి జరిగింది. ఆ రోజు దాడి జరిగినప్పుడు మీలాంటి మీడియా వాళ్ళు మేము ఎవరో ఒకరు పాపం హిందువులా కాదా అని చూసి వాళ్ళని చంపారండి అని చెప్పి అయ్యో మొర్రో అని చెప్పి కొట్టుకొని చచ్చిపోయినా కూడా నమ్మకపోయేవాళ్ళు. సొంతంగా తన భర్తని కోల్పోయి తన తండ్రిని కోల్పోయిన వాళ్ళు అక్కడ ఉండి ఆ పిల్లలు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు చెప్తే కూడా నమ్మట్లేదు ఇప్పటికీ కూడా. అంటే మనం ఎక్కడున్నాం? ఇప్పటికీ నమ్మట్లే కొంతమంది. ఇప్పటికీ కూడా తప్పేముంది? అది హిందూయిజం మీద దాడి ఎందుకు జరిగింది? అది భారతదేశం మీద దాడి జరిగింది. అవును, భారతదేశం మీదనే దాడి జరిగింది. కానీ నిన్ను దాడి జరిగే ముందు నిన్నేం అడిగిండ్రు? నువ్వు ఏ కులం అని అడిగిండా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగిండా? నువ్వు ఏ రాష్ట్రం అని అడిగిండా? నువ్వు ఏ భాష మాట్లాడతావు అని అడిగిండా? కాదు కదా, నువ్వు హిందువా ముస్లిమా అని అడిగిండా? అంటే ధర్మం మీదనే జరిగింది కదా. ఇప్పటికీ కూడా మనం మేలుకోకపోతే ఎట్లా? ఇప్పటికీ కూడా మనం ఒకటి కాకపోతే చనిపోయిన వ్యక్తులలో ముస్లిమ్స్ కూడా ఎక్కువ శాతంగానే ఉన్నారు అని చెప్పి ఒక వాదన వింటా ఉంటాం కదా మనం. వాస్తవం అది. కసబ్ అనే వ్యక్తి ముంబైకి వచ్చి ఉగ్రదాడి చేసిండు. ఆ రోజు 100 మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ 100 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత కూడా మన దేశంలో అతనికి మన దేశీయుడే అతనికి ఒక లాయర్గా నించొని అతను మంచోడు అని చెప్పి అతని తరఫున మాట్లాడాడు. అది మన చట్టం, అది మన న్యాయం. న్యాయం ఎవరికైనా మంచిగా ఇవ్వాలి. ప్రతి ఒక్కరికి కూడా వాడు చనిపోయేంత వరకు వాడు దొంగ అయినా సరే, దొరైనా సరే, శత్రువు అయినా సరే వాడిని మంచిగా స్వీకరించాలి, వాళ్ళకు మంచిగా చూడాలి, మాట్లాడాలి అని చెప్పే మన న్యాయం చట్టం. అట్లాంటి న్యాయం చట్టంలో మనం ఉంటూ ఇప్పటికీ కూడా మన దేశంలోనే గుంట నక్కలు లాగా, ద్రోహులు లాగా నిన్ను నేను పొడుస్తాను, నువ్వు పొడుస్తానంటే బయటోడు వచ్చి డెఫినెట్గా పొడుస్తాడు. మనలో మనం ఐకమత్యంతో ఉండకపోతే ఎప్పటికైనా వేరే వాడు వస్తాడు. అంటే ఇది బీజేపీ యొక్క వైఫల్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని అయితే మీరు దీన్ని యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది లేదా ఆర్మీ వ్యవస్థ ఫెయిల్ అయింది అని అంటే దీనికి ఏం చెప్తారు మీరు? అదే సామెత ఉంటుంది కదా, ఇంట్లో దొంగను పట్టుకోవాలంటే ఆ ఈశ్వరుడు కూడా కాపాడలేడు. ఇంట్లోనే దొంగ ఉన్నాడు, నీ సొంతమోడే దొంగను పెట్టుకొని బయటోడిని గురించి అని లాభమేంది? ఇంట్లో ఇల్లు జాగ్రత్త అని చెప్పి నీ తమ్మునికో ఎవరికో నువ్వు ఏమంటారు తాళాలు ఇచ్చేసిపోయావు, వాడే దొంగతనం చేస్తే ఎవరికి చెప్పుకుంటాం మన బాధని? అట్లాగే ఈరోజు మన దేశం ఉంది. ఇది నేననే మాటలు కాదు, మీరు నార్మల్గా మీడియాలలో చూడండి, ఇంటెలిజెన్స్ వాళ్ళందరినీ చూడండి. మన భారతదేశంలో ఇప్పటికీ కూడా బంగ్లాదేశీయులు ఎంతమంది ఉన్నారు? వాడు ఎవడో అసలు వాళ్ళకి పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు, ఓపెన్గా వస్తున్నారు, ఆధార్ కార్డులు తీసుకుంటున్నారు, రేషన్ కార్డులు తీసుకుంటారు, ఓట్లు కూడా ఇస్తున్నారు. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో మీరు తప్పు సర్టిఫికేట్లు ఇచ్చారు అని చెప్పి ఒక కార్పొరేటర్గా నేను పోయి కంప్లైంట్లు ఇచ్చిన. ఇంతవరకు దానిపైన యాక్షన్ లేదు. నువ్వు ఇచ్చిన సర్టిఫికేట్లు ఎవరికి ఇచ్చినావు? వాడు దొంగనా, వాడు దొరనా, అసలు వాడు నిజంగా తప్పుడు ఎందుకు తీసుకున్నారు సర్టిఫికేట్లు? యాక్షన్ ప్లాన్ ఉందా? ఎందుకు తీసుకోవట్లే? దేశం నాది ఒక్కదాందే కాదు, రాష్ట్రం నాది ఒక్కదాందే కాదు కదా. కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు దేశంలో. మళ్ళీ ఎందుకు వాళ్ళు పట్టించుకోవట్లేదు? ఇందాక మీరు అన్నారు కొంతమంది ముస్లిమ్స్ కూడా చనిపోతారు కదా అని చెప్పి. టెర్రరిస్ట్ వస్తాడు, వాడు వచ్చి గన్ను పట్టుకొని చంపే ముందు ఆ బుల్లెట్ మీద ఈ బుల్లెట్ పోయి కేవలం హిందూకే తగలాలి అని రాసి ఉండదు కదా. వాడు షూట్ చేసినప్పుడు అందరినీ షూట్ చేస్తాడు. వాడు అందులో హిందువులు చచ్చిపోతారు, మొన్నైతే కంపల్సరీ హిందూనే టార్గెటెడ్ గా చేశారు. కానీ నార్మల్ గా కూడా ఒక బాంబు పేలుస్తాడు. ఒకవేళ వాడు బాంబు పెట్టినప్పుడు ఆ బాంబు పేల్చేటప్పుడు అరే హిందువులనే చంపాలి, ముస్లింస్ ని చంపొద్దని ఆ బాంబుకి తెలియదు కదా. అది పేలినప్పుడు అందరు చచ్చిపోతారు అందులో. మళ్ళీ అందులో ఉన్న వాళ్ళు నీ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి నువ్వు కూడా ఆలోచించాలి కదా. ఎందుకు ఆలోచించట్లే ఇప్పటికీ కూడా? సో ఈ టెర్రరిస్ట్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కోవతుల ర్యాలీ నిర్వహించిండు. ఓవైసీ బ్రదర్ కూడా అందులో పాల్గొన్నాడు. సో ఎట్లా దీన్ని ఎట్లా చూస్తారు? కొవ్వొత్తుల ర్యాలీ వెలిగించగానే అయిపోతుందా? మళ్ళీ అలా సొంత కాంగ్రెస్ పార్టీ నాయకులే కదా తెలపడం తప్పంటారా? సంఘీభావం తెలపండి, తప్పులేదు, నేను అనట్లే. నరేంద్ర మోదీ గారు నీ వెనక నేనున్నాను, పోయి పిఓకే తీసుకురా అని అన్నాడు. నేను చాలా మంచిగా అనిపించింది నాకు కూడా. మళ్ళా నా ముందర ఓవైసీ ఉన్నాడు, ఓవైసీ నువ్వు తప్పు చేస్తున్నావు, ఓవైసీ నువ్వు తప్పు చేస్తున్నావు అని ఎందుకు చెప్పలేకపోయిండు? నరేంద్ర మోదీ నీ వెనక నేను ఉన్నాను అంటుండు, మళ్ళీ ఆయన ముందరనే ఓవైసీ ఉన్నాడు కదా, ఓవైసీ తప్పు చేస్తున్నాడు కదా, ఎందుకు చెప్పలేకపోయిండు? కేవలం ఓవైసీ తోటి బీజేపీ పార్టీకి వచ్చే నష్టం ఏంది? ఎందుకు ఆయన చూసి పార్టీ ప్రతిసారి ఆయన విమర్శిస్తుంది, ఆయన భయపడుతుంది అనుకోండి, ఇంకో రకంగా ఎందుకు ఓవైసీ అనే వ్యక్తి బీజేపీకి ఎందుకు టార్గెట్ అయ్యిండు? అతనితో వచ్చే నష్టం ఓవైసీ నిజంగా కూడా సొంత లాభం కోసం, సొంత ప్రయోజనాల కోసం ముస్లింలని వాళ్ళ ఓట్ బ్యాంక్గా వాడుకుంటూ ఇప్పటికీ కూడా ద్వేషాన్ని మొత్తం భారతదేశంలో నిలుపుతున్నాడు అని అంటే అది ఓవైసీ లాంటి నాయకులే. మనం అందరం మంచిగా ఉన్నాం, చాలా క్లారిటీ తోటి ఉంటారు అందరూ కూడా.
ఇప్పుడు నేను కూడా ముస్లిమ్స్నే కలుస్తాను, వాళ్ళు ఉంటారు, మంచి మాట్లాడతారు, వస్తారా మీ ఇంటికి మా ముస్లిమ్స్ ఇంటికి వస్తారు. నా డివిజన్లో ముస్లిమ్స్ ఉన్నారు, పోతే కంప్లైంట్స్ చెప్తారు, బాగున్నారా అంటారు, నేను బాగున్నాను అని అంటాను. రంజాన్కి రెగ్యులర్ కలుస్తాము, గా ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెడుతుంటారు కదా, బ్రేక్ఫాస్ట్ అని అదని ఇదని, వాళ్ళు కూడా ముస్లిమ్స్ ని ఇన్వైట్ చేస్తారు. వస్తారు, నా టేబుల్ మీద కూర్చొని ఉంటారు, నేను వాళ్ళ ఇంటికి అక్క వెళ్తాను. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, నిజంగా వస్తారా? నిజంగా వస్తారు. మీరు కావాలంటే నా పాస్ట్లో ఉన్న రికార్డులు చూసుకోండి, నా ఫేస్బుక్లలో చూసుకోండి, నా వీడియోస్ చూసుకోండి. నేను ఎప్పుడన్నా ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నా వెంబడి ముస్లిమ్స్ ఉంటారా లేదా చూడండి. ఉంటారు, ఎందుకు ఉండరు, బరాబర్ ఉంటారు. వాళ్ళు కూడా నా సోదరులే, సోదర భావంతో ఉంటే వాళ్ళు కూడా ఉంటారు. కానీ రజాకార్ చరిత్రతోటి, రజాకార్ వారసులలాగా కేవలము వీళ్ళని చంపాలి, కేవలం వీళ్ళని వేధించాలి, కేవలం వీళ్ళని వ్యతిరేకించాలి అన్న ఆలోచనలతోటి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఐఎం లాంటి నాయకులు, వాళ్ళకి మేము వ్యతిరేకం. ఉన్నాడా ఓవైసీ ఈ రకమైన మీరు చెప్పే చర్యలు ఎప్పుడైనా కంప్లీట్ గా ఎప్పుడు వ్యతిరేకి. రజాకార్ అనే పెద్ద మాట ఎందుకు మాట్లాడాలి? నిజంగా రజాకార్ వారసులే. నేను అనడం ఏముంది, వికీపీడియాలో కొట్టినా దొరుకుతుంది అది. నేను అనేది ఏముంది. నిన్నగాక మొన్న సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతున్నారు, సీతక్క ఏదో మాట్లాడుతుంది, అక్బరుద్దీన్ ఏదో మాట్లాడారు. ఎంత ఓపెన్గా, ఆమె ఒక గిరిజన మహిళ, ఆమె ఉన్న ఒక అడవిల నుంచి ఆమె ఈ రోజు అసెంబ్లీ వరకు వచ్చిందంటే ఒక మహిళగా గౌరవించాలి. నువ్వు ఒక స్థాయిలో ఉన్న ఒక ఎమ్మెల్యేగా నువ్వు ఆమెను గౌరవించాలి. తర్వాత పార్టీ తర్వాత సంగతి, ఆమెను నువ్వు గౌరవించాలి. ఆయన ఎంత ఎగతాళి చేసుకుంటూ, నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఆమెకు అర్థమవుతలే, నేను ఉర్దూలో మాట్లాడితే అర్థమవుతలే, నాకు తెలుగు రాదు అని అంటాడు. నీకు తెలుగు ఎందుకు రాదు? నీకు తెలుగు ఎందుకు రాదు? నువ్వు పుట్టిందేడా? హైదరాబాద్లో పుట్టినవు. నీ అయ్యేడా పుట్టిండు హైదరాబాద్, నీ తాత ముత్తాతలు అందరూ హైదరాబాద్ వాళ్ళే, నువ్వు తిండి హైదరాబాద్లోనే తింటున్నావు, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే, నువ్వు ఉన్నదే తెలుగు రాష్ట్రంలో, నీకు తెలుగు ఎందుకు రాదు? నీకు తెలుగు ఎందుకు రాదు అంటే నీ మనసులో ఉన్నది రజాకార్ అంటే నువ్వు వ్యతిరేకి, తెలుగు వ్యతిరేకి, నువ్వు భారతదేశానికి వ్యతిరేకి, నీకు చెప్పిపోయిండు రజాకార్, కాబట్టి నువ్వు ఇప్పటికి అట్లాగే ఉన్నావు. నువ్వు రజాకార్ వారసుడివి. నువ్వు ఇక్కడ ఉండాలంటే తెలుగు తప్పనిసరిగా నేర్చుకోవాలంటారా? నువ్వు ఒక ప్రజానాయకుడివి, నీ తాత ముత్తాతలు అందరు ప్రజానాయకులు, పొద్దున లేసి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తెలుగు వాళ్ళే. సమస్య ఉంటే రోడ్డు దగ్గర గుంతలు ఉన్నాయి, డ్రైనేజ్ పొంగుతుంది, నాకు సమస్యలు ఉన్నాయి, మా ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ ఉన్నారు, నన్ను సహాయం చేయని చెప్పి ఒక లీడర్ దగ్గరకు వస్తారు. లీడర్ దగ్గరకు వచ్చే ప్రజలు ఉర్దూ నేర్చుకొని రావాలా, ఇంగ్లీష్ నేర్చుకొని రావాలా? నీకు మన సొంత లాంగ్వేజ్ నీకు ఎందుకు రాదు? తెలుగు ఎందుకు రాదు? లెక్కను చూసుకుంటే మన ఇండియా ఫస్ట్ లాంగ్వేజ్ ఏదాకా? మన భారతదేశంలో హిందీ మాట్లాడతాము. మరి అందరికి హిందీ రాదు కదా. హిందీ రాకున్నా కూడా నేర్చుకోవాలి అని ఎందుకో చెప్తామంటే, భారతదేశం అన్నది కులానికి, మతానికి, భాషకి, మొత్తానికి అన్నిటికీ యూనిటీ ఇన్ డైవర్సిటీ లాగా ప్రతి ఒక్కరం కలిసి ఒక దగ్గర ఉంటున్నాం. కాబట్టి ఒక భాష ఉంటే మాట్లాడడానికి ఈజీగా అవుతుంది అని చెప్పి నేర్చుకుంటాను. నేను మాట్లాడతాను, హిందీ మాట్లాడతాను. మళ్ళా ఇదే మీరు అన్నదే ఇంకొకటి చెప్తాను, ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటూ ఓవైసీ ఏమన్నా లండన్లో పుట్టిండా? లండన్లో పుట్టి పెరిగిండా, లేకపోతే ఆడ తింటున్నాడా? కాదు కదా, హైదరాబాద్లోనే ఉన్నాడు కదా. అలా అయ్యాడన్న లండన్కి వెళ్ళి వచ్చిండా? ఇంగ్లీష్ ఎందుకు వచ్చింది నీకు అంటే బరాబర్ ఇంగ్లీష్ నేర్చుకుంటావు. దేశంలో బతకాలి, ప్రపంచంలో బతకాలి, నీ మాటలు ప్రతి ఒక్కరు వినాలి, నువ్వు లీడర్ లాగా ఉండాలి, నువ్వు స్టైలిష్గా ఉండాలంటే ఇంగ్లీష్ నేర్చుకుంటావు. అంటే తెలుగు అంటే నీకు అంత నాముషి అయిపోయింది. ఓవైసీ బ్రదర్స్ పేరు చెప్పగానే ఏదో పూనకం వచ్చినట్టు ఇంత వైల్డ్ గా. పూనకం ఏమీ లేదండి, హైదరాబాద్లో పుట్టి పెరిగినాము, హైదరాబాద్లో పుట్టి పెరిగిన చరిత్ర విన్నాం, నిజాంల చరిత్ర విన్నా, చరిత్ర ఒకప్పుడు విన్నా, పుస్తకాలలో చదివినా, ఈరోజు లైవ్గా చూస్తున్నా. చరిత్రలో మీరు కూడా చదివి ఉండొచ్చు, మొఘలైలు మన భారతదేశంకి వచ్చినప్పుడు నీ ధర్మం ఏందో తెలుసుకొని నిన్ను చంపిరు, నీ గుడిని విధ్వంసం చేసిండ్రు, నీ గుడిలను కూలగొట్టిండ్రు, మహిళలను అన్నింటిని చేయరాని పనులు చేసిండ్రు వాళ్ళు అని చెప్పి విన్నాం. రజాకార్ల గురించి కూడా విన్నాం, చరిత్ర చెప్తుంది, చాకలి ఐలమ్మ వాళ్ళ చరిత్ర చెప్తే విన్నాం మనం. అరే మహిళలను బతుకమ్మ ఆడుతుంటే చాలా ఘోరంగా బట్టలిప్పి వాళ్ళని అవమానపరిచి విన్నాం. మళ్ళీ వీళ్ళేం చేస్తుండ్రు ఇవాళ? ఓవైసీ ఏం చేస్తుండ్రు ఇవాళ? మహిళా రిజర్వేషన్ బిల్, మీరు వక్ఫ్ బోర్డుది పక్కన పెట్టండి, సిఏ పక్కన పెట్టండి, ట్రిపుల్ తలాక్ పక్కన పెట్టండి, సరే వాళ్ళ కులం కోసం వాళ్ళ మతం కోసం ఉంది అని అనుకున్నాం. మహిళల కోసం రిజర్వేషన్ బిల్లు పాస్ చేసిండు నరేంద్ర మోదీ గారు. పార్లమెంట్ సాక్షిగా మీరు చూసుకోండి, పార్లమెంట్ సాక్షిగా అందరూ కూడా దానికి ఆమోదం పలికిండ్రు. కేవలం ఇద్దరు ఎంపీలు, ఎంఐఎం ఎంపీలు. ఎందుకు ఆమోదం పలకలే అంటే మహిళల సారికత వీళ్ళకొద్దా, మహిళలు ముందుకు సాగొద్దా? అరే విమెన్స్ గురించి కూడా, మహిళల గురించి కూడా నువ్వు రిజర్వేషన్ గురించి నువ్వు చేతులు ఎత్తావా? మహిళల రిజర్వేషన్, మహిళలు ముందుకు పోతే నీకు కూడా మంచిదే కదా, నువ్వెందుకు మాట్లాడవు? మహిళలని రెచ్చగొడతారు వీళ్ళు, ఎంఐఎం లీడర్ పేద మహిళలను రెచ్చగొడతారు, వాళ్ళని పాపం చంటి పిల్లలను ఎత్తుకొని వాళ్ళని ఇంటి రోడ్లపైకి రమ్మని చెప్తారు, చేస్తారు. ఇలా సొంత భార్యలు ఎందుకు బయటికి రారు?
ఇంతవరకు అలా మొహాలు చూసిండ్రా మీరన్నా నేనన్నా? కనీసం ఎట్లుంటారు ఫోటోలు కూడా లేవు. తెలియదు. మళ్ళీ వీళ్ళు ఎందుకు బయటికి రారు? ఆ పేద మహిళలను ఎందుకు బయటికి తీసుకొస్తారు? ఆ పేద మహిళలను ఎందుకు రెచ్చగొడతారు? అంటే వాళ్ళ జీవితాలు అయితే నీకు లెక్కలేదా? నీ జీవితం అయితే నీకు ముఖ్యం. అందుకని నాకు వీళ్ళంటే కోపం. క్లారిటీతో ఉండాలి. బాయిచారా అని అంటాడు, దోస్తానా చేస్తాం మేము అని అంటాడు. ఏం దోస్తానా చేస్తున్నావు? ఏడ దోస్తానా చేస్తున్నావు? అది తప్పు అని నేను అంట. మాట్లాడితే బీజేపీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు. బీజేపీ అధికారంలోకి వచ్చినాక నీకేం లాస్ అయింది? నీకేం నష్టం చేసింది బీజేపీ? బీజేపీ చేస్తున్న సంక్షేమ పథకాలలో ముస్లిమ్స్కి తీసుకుంటలేరా? ముస్లిమ్స్ స్వీకరిస్తలేరా? దాంట్లో బీజేపీ ఎంఎస్ఎంఈ లోన్స్ ఇస్తే ముస్లిమ్స్ లోన్స్ తీసుకుంటలేరా? బీజేపీ ఎయిమ్స్ హాస్పిటల్ కడితే అందులో ముస్లిమ్స్ పోయి చికిత్స చేయించుకుంటలేరా? ముస్లిం రోడ్లు వేస్తే బీజేపీ రోడ్లు వేస్తే ముస్లింలు దాని మీద తిరుగుతలేరా? నరేంద్ర మోదీ గారు ఎయిర్పోర్ట్లు కట్టిస్తే వీళ్ళు పోయి ఎయిర్పోర్ట్లలో ప్లేన్లు ఎక్కి దుబాయ్కి ఆడిడికి పోతలేరా? రైల్వే స్టేషన్లు నిర్మిస్తే, రైల్వే ట్రాక్లు అన్ని కట్టిపిస్తే, వందే భారత్ ట్రైన్లు పెడితే నువ్వు ఆ ట్రైన్లు ఎక్కి నువ్వు ఊర్లోకి పోతలేవా? మేము పోవద్దని చెప్తున్నామా? మేము నీ మొహం చూసి నీకు బొట్టు పెడుతున్నామా? కాదు కదా. మేము క్లారిటీతో ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం. మిమ్మల్ని అయోమయం చేస్తున్నారు ఈ ఎంఐఎం లాంటి నాయకులు. దయచేసి ప్రజలు తెలుసుకోవాలి, ప్రజలు మేలుకోవాలి. అక్క ఇప్పుడు ఓవైసీ బ్రదర్స్ బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళతో కలిసి ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, వీళ్ళతో కలిసి ఉన్నారు. ఫర్దర్ గా అప్కమింగ్ డేస్ లో బీజేపీ వచ్చింది అనుకో, బీజేపీతో కలిసి ఉంటారా? ప్రస్తుతానికి మీరు హిస్టరీ చూసుకోండి, ఎంఐఎం వాళ్ళది. ఇప్పుడు కాదు, ఈ ఇద్దరు కాదు, ఈ బ్రదర్స్ కాకుండా వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ అధికారంలో ఉంటే కాంగ్రెస్లో ఉంటారు, టీడీపీ అధికారంలోకి వస్తే టీడీపీకి, టీఆర్ఎస్ వస్తే టీఆర్ఎస్కి, మళ్ళీ దాని తర్వాత కాంగ్రెస్ వస్తే మళ్ళీ కాంగ్రెస్కి. ఎప్పుడు అధికారంలోనే ఉంటారు. ఇంకొకటి చెప్పు, ఎప్పుడు అధికారంలోనే ఉంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఒక 40 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారంలోనే ఉంటారు. అక్క మీరు క్వశ్చన్ దాటి నేను లేదు చెప్తా, ఐ విల్ ఆన్సర్ దట్ క్వశ్చన్ ఆల్సో. సొంత ఏరియాలో చాంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీలో 40-50 సంవత్సరాల నుంచి ఆలే గెలుస్తున్నారు, ఆలే ఎంపీలు అవుతారు, ఆలే ఎమ్మెల్యేలు అవుతారు. మళ్ళీ ఎప్పుడు కూడా అధికారం పార్టీతోటి దోస్తానా చేస్తారు. కానీ అయినా ఇప్పటికి కూడా చాంద్రాయణగుట్ట ఓల్డ్ సిటీ ఎందుకు మురికివాడలాగానే ఉంది? ఇప్పటికీ కూడా ఆడ ఫ్లైఓవర్లు ఎందుకు లేవు? షాపింగ్ మాల్స్ ఎందుకు లేవు? సినిమా థియేటర్లు ఎందుకు లేవు? సాఫ్ట్వేర్ కంపెనీలు ఎందుకు లేవు? అడవిలాగా ఉన్న కొండాపూర్ ఈరోజు పెద్ద హైటెక్ సిటీగా, పెద్ద న్యూయార్క్ సిటీ లాగా మారిపోయింది. ఒకప్పుడు అడవికి పోవాలంటే మనం భయపడేవాళ్ళం. అట్లాంటిది ఓల్డ్ సిటీ ఎందుకు ఇంకా ఓల్డ్ సిటీ లాగానే ఉంది? మళ్ళీ నీకు అధికారం ఉండి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ధమ్కీలు ఇస్తావు, మొత్తం మాట్లాడతావు, రౌడీజం చేస్తావు. ఎంఐఎం లీడర్లు అరే అధికారులనే లెక్క చేయరు, ప్రధానమంత్రిని లెక్క చేయరు, ముఖ్యమంత్రిని లెక్క చేయరు, నివర్తాలను తిడతారు. 10-15 నిమిషాలు సమయం ఇస్తే అందరిని చంపేస్తామని అంటారు. మళ్ళీ అట్లాంటోడివి నువ్వు నీ రోడ్లు ఎందుకు వేసుకోలే? నువ్వు డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకు చేసుకోలే? నీ ప్రజలకి ఎందుకు మంచి ఉద్యోగాలు ఇవ్వలేకపోయినావు? వాళ్ళ కోసం డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు కట్టియలేకపోయినావు? ఎందుకు చేయలేకపోయినావు? అంటే దీన్ని బట్టి నీకు అర్థమైపోతుందిగా, కేవలం వాళ్ళని ఓట్ల కోసం వాడుకోవాలి. మరి ఎందుకు వాళ్ళని చైతన్యం రావట్లేదు? వాళ్ళని ఎదగనివ్వట్లేదు కదా. వాళ్ళని ఎక్కడ చదువుకొనిస్తున్నారు? వాళ్ళని ఎక్కడ ఎదగనిస్తున్నారు? ఒక్క చిన్న రూమ్లు ఉంటాయి. ఆ ఒక్క చిన్న రూమ్లో 10-15 మంది బ్రతుకుతారు. ఆ 10-15 మంది ఉండాలి. వాళ్ళకు ఒక మంచి లైఫ్ స్టైల్ ఉండదు, చదువు ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు, కాలేజ్ ఉండదు, ఏముండదు, డబ్బులు ఉండవు. తండ్రి 10-15 మందిని ఏడ పోషిస్తాడు? కొంచెం చిన్న ఒక ఏజ్ రాగానే పోయి ఎక్కడనో ఒక దగ్గర కూలి పని చేసుకో అని పంపిస్తారు. వాళ్ళు ఏం తయారవుతున్నారు? మెకానిక్ లాగా తయారవుతారు. బండ్ల దగ్గర, కూరగాయల చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకేంది ఆ రోజు ఆ పూట వెళ్తే చాలు కదా అని అనుకుంటారు. తర్వాత ఇట్లాంటి ఎంఐఎం లీడర్లు వచ్చి రెచ్చగొడతారు వాళ్ళని. అదే మబ్బులో ఉంటున్నారు, అదే మాయలో ఉంటున్నారు వాళ్ళు. పాపం వాళ్ళని ఒకసారి ఒక జ్ఞానం చూయించి, ఒక ప్రకాశం చూయించి, ఒక లైట్ చూయించి, ఇది నాయన నిజంగా ఇది నాలెడ్జ్, ఇది నిజమైనది, ప్రపంచం అంటే ఇది అని వాళ్ళకి చూపిస్తే కదా వాళ్ళు. ముస్లింల మీద ఉన్న బీజేపీకి ఉన్న ప్రేమతోటి పాత బస్తీకి వెళ్ళి ముస్లిం ఏరియాలలో బీజేపీ నాయకులు వెళ్ళి ప్రచారం చేయొచ్చు కదా, వాళ్ళని ఎన్లైట్లోకి తీసుకురావచ్చు కదా. తీసుకొస్తున్నాం, ప్రయత్నిస్తున్నాం, తర్వాత కూడా మీరు ప్రయత్నిస్తాం. ఇందాక మీరు అన్న ప్రశ్న, రేపు బీజేపీ అధికారంలోకి వస్తే, మన తెలంగాణలో రేపు బీజేపీ అధికారంలోకి వస్తే ఓల్డ్ సిటీని భాగ్యనగరంగా మారుస్తాం. నిజమైన భాగ్యనగరం ఏందో చేసి చూపు. అంటే ఓవైసీ వాళ్ళతో కలిసి ఉంటారా అంటున్నా నేను? అది చెప్పట్లేదు. ఒకప్పుడు భాగ్యనగరం, కలకలలాడుతున్న భాగ్యనగరం హైదరాబాద్ అనేవాళ్ళు. నిజమైన భాగ్యనగరం ఏందో మేము చేసి చూపిస్తాం. మాకు అధికారం ఇవ్వండి, ఒక్కసారి మాకు అధికారం ఇవ్వండి. నిజమైన భాయిచారా, నిజమైన దోస్తానా ఏంది, నిజమైన అన్నదమ్ముళ్ళు అంటే ఏందో హైదరాబాద్లో బ్రతికి హైదరాబాద్ నగరాన్ని భాగ్యనగరంగా మార్చి సస్యశ్యామలంగా చేసి చూపిస్తాం. ఓవైసీ బ్రదర్ని కాదని ఏం చేయలేమని మీరు చెప్పగానే చెప్పారు. అలాంటప్పుడు మళ్ళీ ఎట్లా సస్యశ్యామలంగా? ప్రజలకి చెప్తున్నా, నేను ప్రజలకి చెప్తున్నా.
ఒకవేళ ప్రజలు నిజంగా కూడా మంచి బ్రతుకు కావాలి, మంచి జీవితం మాకు కావాలి, ప్రజలలో మాకు మార్పు కావాలి అని అనుకుంటే ఓవైసీ చేస్తున్న తప్పులను వాళ్ళని ఎండగట్టి, ఓవైసీ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని ఓట్ల కోసమే వాడుకుంటున్నారని చెప్పి వాళ్ళు జ్ఞానోదయం అయ్యి మా బీజేపీ పార్టీకి ఓటేస్తే నిజమైన భాగ్యనగరం అంటే ఏంది, నిజమైన సస్యశ్యామలం అంటే ఏంది, నిజమైన జీవితాలు అంటే ఏదో చేసి చూపిస్తాం. ఓల్డ్ సిటీలో పోటీ చేసి బీజేపీ క్యాండిడేట్లు గెలుస్తారా? కనీసం డిపాజిట్లు వస్తాయా? నేను అదే అంటున్నాను కదా, గెలవడానికి మేము ఉన్నాం రెడీగా. గెలిపించండి, గెలిపిస్తే మీ మధ్యలో ఉంటాం, మీకు పని చేస్తాము, హహర్ నిశలు మీకు సహాయపడతాము అని మీకు చెప్తాము. కానీ వాళ్ళు చేయట్లేదు. బీజేపీ పార్టీని ముస్లింలు ఏళ్ల తరబడి మన విభజన జరిగిన రోజు నుంచి ఇప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్ అంటే తప్పు, ఆర్ఎస్ఎస్ అంటే మీకు అన్యాయం చేస్తుంది, హిందూ ధర్మం అంటే మీకు తప్పు అని చెప్పి వాళ్ళని నూరి పోరి ఆ జిహాదీ పేరు మీద, ఆ పేరు మీద, ఈ పేరు మీద టెర్రరిజం అని చెప్పి వాళ్ళని ఎదగనీయకుండా, నిజమైన అభివృద్ధి అంటే ఏందో వాళ్ళకి తెలియనీయకుండా ఇప్పటికీ వాళ్ళని నీడలనే చీకట్లనే ఉంచుతున్నారు. కాబట్టి వాళ్ళు ఓట్లు వేయలేకపోతున్నారు. వాళ్ళు రావాలి బయటికి. 350 మంది పాకిస్తానీలు ఉన్నారంట. అవును, వాళ్ళు చెప్పారు, మీడియాలో వచ్చింది. అవును. సో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? 300 మంది మన హైదరాబాద్లో, అది కూడా మన చార్మినార్ ప్రాంతంలో ఉన్నారు అని అంటే ఎట్లా, ఏమనాలి? దీన్ని మార్పు రావాల్సిందే. మార్పు వాళ్ళు తెచ్చుకుంటారా, లేకపోతే మనంతలా మనం ఒకటయ్యి మనం మార్పుని చూసి, మనం చేస్తున్న అభివృద్ధిని చూసి, మనని చూసి, మన సంతోషాన్ని చూసి మేము కూడా మీతోనే ఉంటాము, పాకిస్తాన్ వాళ్ళతో ఉంటే మాకు పిండి దొక్క మా దగ్గర ఉండదు, పిండి ఉండదు, మాకు అన్నం ఉండదు, మేము పస్తున పండుకోవాలి, కాబట్టి మాకు కూడా మీలాంటి వాళ్ళే కావాలి అని చెప్పి వాళ్ళే మన దగ్గరకు వస్తారేమో. మనం ఒకటైదాం ముందు, తర్వాత వాళ్ళని తీసుకుందాం. మనమే ఒకటి కాకపోతే వాళ్ళు ఎక్కడ ఒకటి అవుతారు?